ఈరోజు క్లాస్లో మనము స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ చదువుకుందాం. స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్. అలా తెలిసిన ఫార్ములాస్ అన్ని రివైజ్ చేస్తాను మీకు ఒకసారి. A plus B whole square. We know the formulas. That is A square plus 2AB plus B square. We know that. A minus B whole square and A square minus 2AB plus B square. A square plus B square అంటే A square minus B square. ఇవి రెండు ఎలా ఉంటాయి? A square minus B square మనకు తెలుసండి. A minus B into A plus B. మరి A square plus B square ఏమవుతుంది తెలియాలి అంటే ఫస్ట్ ఇవి రెండు ఫార్ములాస్ని యాడ్ చేద్దాం. A plus B whole square plus A minus B whole square. A square plus A square 2A square 2AB gets cancelled. B square plus B square 2B square 2 కామన్ తీస్తే 2 of A square plus రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తే A plus B whole square minus A minus B whole square. A square gets cancelled. B square gets cancelled. 2AB plus 2AB 4A. ఇప్పుడు మనము మరికొన్ని ఫార్ములాస్ రాయొచ్చు వీటన్నిటిని యూజ్ చేసి. చూడండి, A plus B whole square ఇది కావాలి. మైనస్ టర్మ్ ఇటువైపు వస్తే ప్లస్ టర్మ్ అవుతుంది. We can write it as A minus B whole square plus 4. A minus B whole square కావాలంటే ప్లస్ 4AB ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో A minus B whole square can be written as A plus B whole square minus 4AB. ఎక్కడైతే మీకు ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్స్లో ఎక్కడ A square plus B square కనపడుతుందో దాన్ని సబ్జెక్ట్ చేయండి. చూడండి, A square plus B square ఉందండి. ప్లస్ 2AB ఇటువైపు వస్తే మైనస్ 2AB. సో A plus B whole square మైనస్ 2AB. ఇక్కడ A square plus B square ఉందండి సెకండ్ టర్మ్లో, సెకండ్ ఫార్ములాలో కూడా మైనస్ 2AB LHSకి ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అవుతుంది. సో A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ 2A. ఇక్కడ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఉందండి. 2ని LHSకి ట్రాన్స్ఫర్ చేస్తే 1/2 అవుతుంది, డివైడ్ చేస్తుంది. సో హాఫ్ ఆఫ్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్లస్ A మైనస్ B హోల్ స్క్వేర్. These are the formulas, basic formulas that we get. So A plus B whole square, A minus B whole square, A square plus B square, A square minus B square, their sum and difference. Different formula. ఒక్కొక్క ఫార్ములాకు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా మళ్ళీ ఇస్తానండి. వాటిని డిఫరెంట్గా ఎలా యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ రాసేస్తాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం. స్క్వేర్ అయిపోయిందండి. నెక్స్ట్ క్యూబ్ అండి. దిస్ ఈస్, లెట్ us assume this is section 1. సెక్షన్ 2. బైనామియలేనండి, 2 టర్మ్స్కి క్యూబ్ తీసుకుందాం. అంటే A plus B whole cube,
a minus b whole cube by adding them. A plus b whole cubed plus a minus b whole cubed, subtracting a plus b whole cubed minus a minus b whole cubed. నెక్స్ట్ సమ్ చేసి క్యూబ్ చేసాం, డిఫరెన్స్ క్యూబ్ చేసాం. ఇప్పుడు క్యూబ్ చేసిన తర్వాత యాడింగ్, క్యూబ్ చేసిన తర్వాత డిఫరెన్స్ చూద్దాం. అంటే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్, ఏ క్యూబ్డ్ మైనస్ బి. వీటన్నిటి ఫార్ములాస్ మనం ఒకసారి రివైజ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా ఏ క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్డ్. దీన్నే మనము ఒక ఆర్డర్లో కూడా రాయొచ్చు. మళ్ళీ ఇంకొక రకంగా ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ రీఅరేంజ్ చేసుకోండి టర్మ్స్ని. ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ నుంచి 3ab కామన్ తీస్తే a ప్లస్ బి. దిస్ ఈస్ వన్ మోర్ ఫార్ములా. ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్, సేమ్ ఫార్ములా. ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్లు వస్తాయండి. ఏ క్యూబ్డ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ minus b. Rearranging the terms, we get again a cubed minus b cubed minus 3ab into a minus b. Now by adding, మనం పైన ఏం చేసామండి, a plus b whole square, a minus b whole square, their sum, their difference and squares of individuals. Same procedure ఇక్కడ. By adding them, we get 3a square b, 3a square b gets cancelled. A cubed plus a cubed, 2a cubed plus 3ab square plus 3ab square plus 6ab square. B cubed gets cancelled. We can take 2a as a common factor. So we get a square plus 3b square. ఎలా ఆన్సర్? నాట్ నెసరీ. ఇది నేర్చుకుంటే చాలు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ మైనస్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు ఏ క్యూబ్డ్ గెట్స్ క్యాన్సిల్. 3a స్క్వేర్ బి ప్లస్ 3a స్క్వేర్ బి, 6a స్క్వేర్ బి, 3ab స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. b క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్, 2b క్యూబ్. Again by taking 2b as a common factor, get b square plus 3a square. Individually what we get, a cubed plus b cubed. We know the formula, that is a plus b into a square minus ab plus b square. A cubed minus b cubed, a minus b into a square plus ab plus b square. ఇంకా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఇక్కడ నాకు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ కనపడుతుంది. దీన్ని సబ్జెక్ట్ చేయండి. సో ట్రాన్స్ఫర్ దిస్ టు LHS. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. సో వీ గెట్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్. అగైన్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఇక్కడ ఉందండి. మేక్ ఇట్ యాజ్ ఎ సబ్జెక్ట్. This transfer minus 3ab into a minus b to LHS becomes plus. So a minus b whole cube plus 3ab into a minus b. Actually మళ్ళీ ఇక్కడ మనం a plus b కామన్ తీస్తే a plus b whole square minus 3ab ఉంటుంది. That is nothing but this one. ఇక్కడ a minus b కామన్ తీయడం ద్వారా a minus b whole square plus 3ab ఉంటుందండి. That is nothing but this fraction. So cube సంబంధించిన ఫార్ములాస్ ఇవి. 3 టర్మ్స్ తీసుకున్నప్పుడు వాటి స్క్వేర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? సెక్షన్ 3.
a plus b plus c whole square and a minus b plus c whole square and a plus b minus c whole square and minus a plus b plus c whole square. What is the formula for this? నాలుగింటికి సేమ్ ఫార్ములాస్ అండి, జస్ట్ ప్లస్లు మైనస్లు తేడా ఉంటాయి. జస్ట్ దేర్ ఇస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ అండ్ మైనసెస్ ఇన్ బిట్వీన్ ద టర్మ్స్ అండి. ఎలా ఉంటాయి చెప్తాను చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 2ab 2bc 2c, 2ab 2bc 2c, 2ab 2bc 2c, 2ab 2bc 2c. A has positive, B has positive sign, C also has positive sign, so plus plus plus. A has positive sign, C has positive sign, but B has negative sign. Wherever there is a B, put negative sign. B negative sign undandi ikkada, so minus 2ab minus 2bc plus 2c. C ki negative sign undandi, so minus 2bc minus 2ca plus 2a. ఇక్కడ ఏకి నెగిటివ్ సైన్ ఉందండి, minus 2ab minus 2ca plus 2. That's it. By adding all these four again, what we get? A plus b plus c whole square plus a minus b plus c whole square plus a plus b minus c whole square plus minus a plus b plus c whole square equals to what we get? A square plus a square plus a square plus a square, 4a square. B square plus b square plus b square plus b square, 4b square. 4 కామన్ తీసానండి. C square plus c square plus c square plus c square, 4c square. I take a 4 as common. Plus 2ab minus 2ab gets cancelled, plus 2ab minus 2ab gets cancelled. Plus 2bc minus 2bc plus 2bc minus 2bc gets cancelled. Plus 2ca minus 2ca plus 2ca minus 2ca gets cancelled. So we get 4 of a square plus b square plus వీటిలో క్యూబ్స్ ఫార్ములా ఏంటి? ఒకే ఫార్ములా ఉందండి. మిగతా మనము బైనామియల్ థియరమ్ అనే కాన్సెప్ట్తో మనం మిగతా వాటిని మనం ఎక్స్పాన్షన్ చేసి నేర్చుకోవచ్చు. వాటి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫార్ములా, దట్ ఈస్ a cubed plus b cubed plus c cubed minus 3abc is equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus. This is the only form that we get. మన ఫార్ములా ఉంది. అబ్జర్వ్ చేస్తే దీన్ని మాత్రమే మనం స్పెషల్గా మళ్ళీ రాసుకోవచ్చండి, ఫ్యాక్టర్స్. ఆ టర్మ్ని మనం మళ్ళీ స్పెషల్గా రాసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ స్క్వేర్స్లో రాస్తాను ఒక ఫార్ములా. దెర్ ఈస్ ఎ ఫార్ములా, learn this formula also, that is a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. హాఫ్ అవసరం లేదు, నేర్చుకోండి. నేను మీకు చెప్తాను ఈ ఫార్ములా ఏంటి అనేది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, a square minus 2ab plus b square, b minus c whole square, b square minus 2bc plus c, c minus a whole square, c square minus 2ca plus a square. నాకు మూడింటి సమ్ కావాలండి.
a square plus a square 2a square, b square plus b square 2b square, c square plus c square 2c square minus 2ab minus 2bc minus 2c. By taking 2 as a common factor, we get a square plus b square plus c square minus ab minus bc minus c. So formula that we get here is 2 of a square plus b square plus c square minus ab minus bc minus. సో ఈ టర్మ్ మాత్రమే నీకు కావాలి అన్నప్పుడు 2ని మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి, డివైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఫ్యాక్టర్ దట్ వీ గెట్ లైక్ దిస్. సో వీ గెట్ హాఫ్ ఆఫ్ a plus b plus c into a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. This is one more formula. వీటి ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే నోట్ పాయింట్ ఏంటి అంటే a minus b whole square plus b minus c whole square plus c minus a whole square is always positive or zero. దీని వాల్యూ ఎప్పుడు పాజిటివ్ కానీ జీరో కానీ అవుతుంది. ఎలా? a మైనస్ b యొక్క వాల్యూ ఏది ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఏ నుంచి మనం బీని సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా జీరో అయినా కావచ్చు. ఎందుకంటే ఏ బి రెండు ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ మైనస్ బి వాల్యూ జీరో అవుతుంది. సేమ్ బి మైనస్ బి ఆల్సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. సి మైనస్ ఏ ఆల్సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. బై స్క్వైరింగ్, మేకింగ్ స్క్వైర్, వీ గెట్ పాజిటివ్. వీటిని కూడా మనం స్క్వైర్ చేస్తే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. వీటిని కూడా స్క్వైర్ చేసినప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ వస్తుంది. 3 పాజిటివ్ నంబర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్. సో ఇట్స్ వాల్యూ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇఫ్ ఆల్ ద 3 బికమ్స్ 0 వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు ఏ మైనస్ బి వాల్యూ 0. బి ఈజ్ ఈక్వల్స్ టు సి అయినప్పుడు బి మైనస్ సి వాల్యూ 0. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు సి మైనస్ ఏ వాల్యూ 0. అప్పుడే మనకు 0 ప్లస్ 0 ప్లస్ 0 వి గెట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఇట్స్ వాల్యూ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్ అండి. దట్ మీన్స్ a square plus b square plus c square minus ab minus bc minus ca always greater than or equals to. ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ a square plus b square plus c square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ab మైనస్ bc మైనస్ clని RHSకి ట్రాన్స్ఫర్ చేయండి. AB ప్లస్ BC ప్లస్ CA వస్తుంది. ఎప్పుడు a square plus b square plus c square is always greater than or equals to AB plus BC plus CA. That's what we get. So a cubed plus b cubed plus c cubed minus 3abc యొక్క వాల్యూ ఇదండి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ మళ్ళీ మనం ఇలా రాయొచ్చు. సో ఇది ఎప్పుడు పాజిటివ్, ఇది కూడా ఎప్పుడు పాజిటివేనండి. సో దీని వాల్యూ పాజిటివా నెగిటివ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మీద డిపెండ్ అయ్యి. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి ఈజ్ పాజిటివ్, దెన్ టోటల్ ఈజ్ పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్. ఏ ప్లస్ బి ప్లస్ సి నెగిటివ్ అయిందనుకోండి, మైనస్ ఇంటూ ఇది ప్లస్ ఏ, ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్. నెగిటివ్, ద వాల్యూ ఆఫ్ ద సైన్ ఆఫ్ the value of a cubed plus b cubed plus c cubed minus 3abc is depends upon a plus b plus c. Either a plus b plus c positive, then a cubed plus b cubed plus c cubed minus 3abc also positive.
A plus B plus C negative, then A cubed plus B cubed plus C cubed minus 3ABC also negative, because it is always positive. ఇది ఎప్పుడు ప్లస్ ఏనండి. మరి ఇది ప్లస్ అయితే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ అవుతుంది, ఇది మైనస్ అయితే పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్ అవుతుంది. సో దీని యొక్క సైన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే A ప్లస్ B ప్లస్ C మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, if A plus B plus C is positive, then A cubed plus B cubed plus C cubed minus 3ABC also positive. A plus B plus C is negative, then A cubed plus B cubed plus C cubed minus 3ABC also negative. A plus B plus C is equals to 0, then A cubed plus B cubed plus C cubed minus 3ABC also 0. We have to learn these inequalities. ఈ కాన్సెప్ట్స్ మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. So these are the concepts, these are the formulas that we get in algebra. ఒక్కొక్క దానికి కొన్ని ఎక్స్టెన్షన్స్, కొన్ని స్పెషల్ ఫార్ములాస్ చెప్తాను. వీటన్నిటికి సంబంధించిన కొన్ని స్పెషల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్ ప్రాపర్టీ of all above formulae. Square of any number represents the area of a square. ఒక స్క్వేర్ తీసుకున్నామండి మనం. We take a square. స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? ఇఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ ఏ, దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ ఆల్సో ఏ. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయండి. దాని సైడ్ ఏ అయినప్పుడు దీని ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్. The square represents always the area, and area of square or rectangle are in square units. స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది ఎప్పుడు కూడా. వాల్యూమ్ ఎప్పుడు క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ఎనీ సాలిడ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ క్యూబిక్ యూనిట్. క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. సో స్క్వేర్ యొక్క ఏరియా అయితే ఏ స్క్వేర్ అండి. దెన్ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ బి అయినప్పుడు దీని ఏరియా ఏమైంది? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. వి నో దట్. వాల్యూమ్ క్యూబ్స్ కానీ క్యూబాయిడ్స్ కానీ ఏమవుతుంది? దెర్ ఈస్ ఎ క్యూబాయిడ్ లైక్ దిస్. ఇలా ఒక క్యూబాయిడ్ ఉందండి. దీని సైడ్ ఏ అండి. సో ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఏ క్యూబ్డ్ క్యూబిక్ యూనిట్స్. క్యూబాయిడ్ అయితే, ఇఫ్ యూ టేక్ ద క్యూబాయిడ్,
its length is L, breadth is B, and height is H, then its volume LBH. ఇది కూడా క్యూబిక్ యూనిట్స్ అనేది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 1, all these formulas represents areas of plane figures or squares or rectangles or whatever may be. Areas are sum of areas of squares or rectangles. స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ సమ్ ఆఫ్ ఏరియాస్. క్యూబ్స్ ఏం చేస్తాయండి? రిప్రజెంట్స్ వాల్యూమ్స్ ఆఫ్ క్యూబ్స్ ఆర్ క్యూబాయిడ్స్. జామెట్రికల్గా క్యూబ్స్ సంబంధించిన ఫార్ములాస్ వాల్యూమ్స్ రిప్రజెంట్ చేస్తాయండి. స్క్వేర్కి సంబంధించిన ఫార్ములాస్ ఏరియాస్ రిప్రజెంట్ చేస్తాయి. చూడండి, లెట్ us టేక్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ ప్లస్ బి. మనము ఏ ప్లస్ బి సైడ్గా ఉన్న ఒక ఏరియాని ఒక స్క్వేర్ తీసుకున్నామండి. హూజ్ సైడ్ ఈజ్ ఏ ప్లస్ బి. దీని సైడ్ ఏ ప్లస్ బి అండి, దీని సైడ్ ఏ ప్లస్ బి. దీని ఏరియా ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, సైడ్ ఇంటూ సైడ్. ఏ ఒక నంబర్ అనుకుందామండి, బి ఒక నంబర్ అనుకుందామండి. రెండింటి యొక్క సమ్ ఈ స్క్వేర్ అండి. సో ఇక్కడ ఏ ఏమవుతుంది, బి ఏమవుతుంది చూద్దాం. నేను ఇలా విడగొడతాను. ఐ విల్ సపరేట్ దిస్ లైక్ దిస్. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనే దాన్ని ఎలా రాస్తాను? లెట్ us టేక్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ బి అనుకుందాం. ఆల్ ఆర్ స్క్వేర్స్. ఇది బి అయితే దిస్ ఈజ్ ఆల్సో బి, దిస్ ఈజ్ ఆల్సో బి, దిస్ ఈజ్ ఆల్సో. ఇఫ్ ఇట్ ఈస్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ ఆల్సో, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ, దిస్ ఈజ్ బి. సో సైడ్ ఏమవుతుందండి, ఏ ప్లస్ బి అవుతుంది. అప్పుడు ఇది కూడా ఏనేనండి, ఏ ప్లస్ బి అవుతుంది ఈ సైడ్ కూడా. సో నాకు టోటల్ ఈ బ్లాక్ యొక్క ఏరియా, ఈ స్క్వేర్ యొక్క ఏరియా కావాలంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, ఈ 4 రీజన్స్ యొక్క ఏరియాస్ని నేను యాడ్ చేసినప్పుడు నాకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అండి, సైడ్ ఇంటూ సైడ్ ఏ స్క్వేర్, 1 ఏరియా, 2 ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ ఏబి, 3 ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ప్లస్ ఏబి, 4th ఏరియా బి ఇంటూ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఏరియాస్నే రిప్రజెంట్ చేస్తాయి. క్యూబ్స్ అన్నీ కూడా క్యూబాయిడ్స్ లేదా క్యూబ్స్ యొక్క వాల్యూమ్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో ఆటోమేటిక్గా వాటిని మీరు జామెట్రీ ప్రకారంగా మీరే విజువలైజేషన్ చేస్తారు. ఐ గివ్ అన్ ఐడియా, నేను ఐడియా ఇచ్చాను, దాన్ని మీరు చేసుకో. సో దిస్ ఈస్ ద జామెట్రికల్లీ ద మీనింగ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. జామెట్రికల్గా అవి రిప్రజెంట్ చేస్తాయంట. దిస్ ఆర్ ఎక్స్పాన్షన్. పాయింట్ నెంబర్ 1. వీటిలో ఒక్కొక్క ఫార్ములాకి స్పెషాలిటీ ఏమైనా ఉందో నేను చెప్తాను. దాంట్లో ఏమైనా స్పెషాలిటీస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా తీసుకో. స్పెషల్ ప్రాపర్టీస్లో దిస్ ఈజ్ నెంబర్ 1. సెకండ్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్ములా ఉందండి.
సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి దీంట్లో? దీనికి ఇవి రెండు ఫ్యాక్టర్స్ అండి. దట్ మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి కానీ ఏ మైనస్ బి కానీ ఇవి రెండు డివైజర్స్ అండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి. సో a square minus b square is exactly divisible by a minus b or a plus b. a minus b తో అయినా డివైడ్ అవుతుంది, a plus b తో అయినా డివైడ్ అవుతుంది. ఫస్ట్ సెకండ్, sum of factors. sum of factors a plus b plus a minus b, b gets cancelled, 2a. 2 యొక్క మల్టిపుల్ వచ్చిందండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈవెన్. ఇది ఎప్పుడు ఈవెన్ నెంబరేనండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎప్పుడూ కూడా ఈవెనేనండి, ఆల్వేస్ ఈవెన్. దట్ మీన్స్ దీని సెంటెన్స్ ఫార్మేషన్లో రాస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ a square minus b square is always డిఫరెన్స్ ఏమవుతుంది, సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి, ఏ గెట్స్ క్యాన్సిల్, వి గెట్ 2b అండి. అగైన్ ఇట్ ఈస్ ఈవెన్, మళ్ళీ ఈవెనేనండి. డిఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆల్సో ఈవెన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఏవైతే నీకు ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ని యాడ్ చేసినా లేదా ఆ ఫ్యాక్టర్స్ని సబ్స్ట్రాక్షన్ చేసినా ఆ ఫ్యాక్టర్స్ యొక్క డిఫరెన్స్ అయినా సరే సమ్ అయినా సరే ఖచ్చితంగా ఈవెన్ అయి ఉంటుంది. 2 యొక్క మల్టిపుల్ ఏదైనా అయ్యొచ్చు. ఇట్ మస్ట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ఇంటూ సమ్ ఇంటీజర్. బట్ సమ్ని కానీ డిఫరెన్స్ని కానీ ఖచ్చితంగా 2 ఇంటూ సమ్ ఇంటీజర్స్గా రాసుకో. రిమెంబర్ దిస్ ఆల్వేస్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఇస్ వెరీ యూస్ఫుల్ రిజల్ట్. ఈ రిజల్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, 3 టర్మ్స్ స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇలాగే దీని ఎక్స్టెన్షన్గా నేను 4 టర్మ్స్ స్క్వేర్ కానీ 5 టర్మ్స్ యొక్క స్క్వేర్ని కానీ నేను రాయడానికి వీలవుతుందా? ఎస్, వీ కెన్ రైట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థర్డ్ వన్, we have to know a plus b plus c plus d whole square. What is its form? A similar format నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a square plus b square plus c square plus d square కంపల్సరీ అండి. ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ హోల్ స్క్వేర్ కావాలనుకోండి, ఖచ్చితంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ కంపల్సరీ. అన్నింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ కంపల్సరీ. తర్వాత ప్లస్ 2 ప్లస్ 2. వీటి కాంబినేషన్స్ రెండు తీసుకుంటే ఇప్పుడు 4 ఉన్నాయండి. ఏ బి సి డి అనే 4 టర్మ్స్ ఉన్నాయండి. వాటిలో రెండు కాంబినేషన్స్ ఎన్ని వస్తాయో వాటన్నింటినీ తీసుకొని యాడ్ చేయండి. ఏతో ఏబి ఏసి ఏడి, ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి. నెక్స్ట్ బితో బిఏ అంటే ఏబి అన్న అంతా ఒకటేనండి. బీసీ ప్లస్ బీడి, బీసీ ప్లస్ బీడి. సితోనండి సిబి అన్న సిఏ అన్న ఒకటేనండి, సిడి. దట్స్ ఇట్. ఇంకా ఈజీ రూల్ చెప్తాను, దీన్ని ఎక్స్పాన్షన్ చేసేది.
ఏ అనే టర్మ్ తీసుకోండి, వాటితో మిగతా అన్నింటినీ మల్టిప్లై చేయండి, ఇంక్లూడింగ్ ఇట్ సెల్ఫ్. దాంతో సహా మిగతా వాటి అన్నింటినీ మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏబి, ఏసి, ఏడి ప్లస్ నెక్స్ట్ బి తీసుకోండి. బితో సేమ్ ఇదే ప్రొసీజర్ చేయండి. బి ఇంటూ ఏ బిఏ అంటే ఏబి, బి ఇంటూ బి స్క్వేర్, బీసీ, బీడి. అలాగే సితో సిఏ సిబి సి స్క్వేర్ సిడి, సిఏ ప్లస్ సిబి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ సిడి. డితో డిఏ ప్లస్ డిబి ప్లస్ డిసి ప్లస్ డి స్క్వేర్. ఏడి ప్లస్ బిడి ప్లస్ సిడి ప్లస్ డి స్క్వేర్. దీనంతా యాడ్ చేయండి, ఇది వస్తుంది. దట్స్ ఇట్, సింపుల్. a square plus b square plus c square plus d square. We are getting AB plus AB, 2AB, BC plus BC, 2BC, CA plus CA, 2CA, AD plus AD, 2AD, CD plus CD, 2CD, BD plus BD, 2BD. That's it. ఇలా మీరు ఏ ఎక్స్టెన్షన్ అయినా చేసుకోవచ్చు, ఎన్ని టర్మ్స్కి అయినా సరే హోల్ స్క్వేర్ ఎక్స్టెన్షన్ రాసుకోవచ్చు. దీని కూడా అంతేనండి. ఏతో ఏబి ఏసి ఏడి ఏఈ, ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏడి ప్లస్ ఏఈ. బితో ఇటువైపు వచ్చేసేసేయండి. బిఏ అన్న ఏబి అన్న ఒకటేనండి, మనం ఆల్రెడీ చేసేసాం. సో బీసీ బీడి బిఈ, సితో సిడి సిఈ, డితో డిఈ. దాట్స్ ఇట్. ఎక్స్టెన్షన్ దేనికైనా సరే మీరు స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. So these are some special cases that will arise here, and దీనికి సంబంధించిన కాన్సెప్ట్, ఈ ఫార్ములాకి సంబంధించిన కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఎఫెక్టివ్లీ. So these are the algebraic formulas that we learn. మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి. ఇవన్నీ అడిషనల్గా కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బైనామియల్ అంటే తెలుసు మీకు, 2 టర్మ్స్ ఉండేదండి. 2 టర్మ్స్ కలిగి ఉన్నవి ఏవేవి అంటే మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దేర్ సమ్ దేర్ డిఫరెన్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే ఇంకేం నేర్చుకున్నాం మనం, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్. ఇవన్నీ నేర్చుకున్నాం. ఫార్ములాస్ అన్నింటిలోనూ కూడా ఫార్ములాస్ అన్నీ కూడా రీప్లేస్ ఏ బై ఎక్స్ అండ్ బి బై 1/x. ఏ ప్లేస్లో నేను ఎక్స్ని, బి ప్లేస్లో దాని రెసిప్రోకల్ నంబర్, ఎక్స్కి రెసిప్రోకల్ నంబర్ 1/xని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమేమి ఫార్ములాస్ అగైన్ మనకు అరైజ్ అవుతాయి, వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇస్ ద ఫోర్త్ కాన్సెప్ట్, fourth special property. So what we get the formulas like this. I will write, మీరు ఓన్గా చేసుకోండి. x plus 1/x whole square, x square plus 1/x square plus 2 వస్తుంది. 2ab రాదండి, ఎందుకంటే a ఇంటూ b అనే ప్రోడక్ట్ ఏమవుతుంది ఇక్కడ అంటే x ఇంటూ 1/x క్యాన్సిల్ అయిపోయి నీకు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. we get a constant that is 1. We know that they are called multiplicative inverses. వాటిని మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ అంటాం.
They are called as multiplicative inverses. So no problem. And x minus 1 by x whole square, we get same x square plus 1 by x square, but we get minus 2. Wherever you get AB, write the value 1. పైన ఉన్న ఫార్ములాస్ ని ఎక్కడైతే AB కనబడుతుందో అక్కడ 1 రాసుకోండి. దట్స్ ఇట్. యాడింగ్ x plus 1 by x whole square plus x minus 1 by x whole square is equals to 2 of x square plus 1 by x square. Subtracting x plus 1 by x whole square minus x minus 1 by x whole square is equals to 4. Its value is always fixed and it is constant always, whatever may be the value of x. x యొక్క వాల్యూ ఏదైనా కానీ x ప్లస్ దాని రెసిప్రోకల్ స్క్వేర్, x మైనస్ దాని రెసిప్రోకల్ యొక్క స్క్వేర్, రెండింటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అని అండ్ ఇట్స్ వాల్యూ ఈస్ ఆల్వేస్. సో x square minus 1 by x square can be written as again x plus 1 by x into x minus 1, and x square plus 1 by x square can be written as, there are so many formulas are there. X plus 1 by x whole square minus 2, x minus 1 by x whole square plus 2, half of x plus 1 by x whole square plus x minus 1 by x whole square ఇవన్నీ రాసేసుకోవచ్చు. So we get x plus 1 by x whole square minus 2, x minus 1 by x whole square plus 2, half of x plus 1 by x whole square plus x minus 1 by x whole square. That's it. Similarly, x plus 1 by x whole cube, we get x cubed plus 1 by x cubed plus 3 of x plus 1. Simple formula. X minus 1 by x whole cubed, x cubed minus 1 by x cubed minus 3 of x minus 1 by x. Remember these formulas. This is a special property of all formulas. By replacing x a by x and b by 1 by x, a ని x తోను b ను 1 by x తో రెసిప్రోకల్ నంబర్, వాటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 అవుతుందండి. తీసుకొని ఈ 4 ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాస్ ఎక్స్ట్రాగా వస్తాయండి అడిషనల్గా. వీ హ్యావ్ టు లర్న్ అండ్ వీ హ్యావ్ టు బై హ్యాండ్ దెమ్. ఫార్ములాస్ నోటికి రావాలి. నెక్స్ట్ స్పెషల్ కేసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 5th point. X square plus x plus 1 into x square minus x plus 1. What is the formula for this? We get the same order, అలాంటి ఆర్డర్ ఉన్న ఫార్ములా ఒకటి వస్తుందండి. x power 4 plus x square plus 1. We have to remember this. In future classes we get this result in so many problems. ఈ రిజల్ట్ మనం సో మెనీ ప్రాబ్లమ్స్ యూస్ చేయొచ్చు మనము కమింగ్ క్లాసెస్లలో. ఈ ఫార్ములా మీరు రిమెంబర్. So these are some concepts. వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ మనము కొన్ని ఒక ఎక్సర్సైజ్ మాది వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చిన్న చేసుకుంటాం.